దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైన తర్వాత 40 దినముల వరకు శిష్యులకు అగ్గుపడుతూ దేవుని రాజ్య విషయాలను వారికి బోధించుచు అనేక రుజువులను ప్రమాణాలను వారికి చూపి మరి భయభ్రాంతులైనటువంటి ఆ శిష్యులను బలమైన సాక్షులుగా, నమ్మకమైన సాక్షులుగా స్థిరపరచడానికి క్రీస్తు ప్రభుల వారు మరి తానే మెస్సయానని, దేవుని ప్రవచనము ఏది వ్యర్థము కాదని శిష్యులకు అగుపడుతూ అనేక విషయాలను ఆయన బోధించాడు. మరి ఆ 11 పర్యాయములు క్రీస్తు ప్రభుల వారు తను తాను పునరుత్థానుడిగా వారికి కనబరుచుకున్నాడు. ఈ దినము రెండవ ప్రత్యక్షత, రెండవసారి క్రీస్తు ప్రభుల వారు మరి ఆ సమాధి యొద్దకు వచ్చినటువంటి స్త్రీలకు కనబడినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభుల వారు ఆదివారము ఉదయము పెందలక్కడనే ఇంకా చీకటిగా ఉన్నప్పుడే సమాధి యొద్దకు వచ్చినటువంటి ఆ మగ్దలేనే మరియను క్రీస్తు ప్రభుల వారు దర్శించాడు. తను తాను పునరుత్థానుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. రెండవదిగా మరి మరియతో పాటు వచ్చినటువంటి స్త్రీలను కూడా క్రీస్తు ప్రభుల వారు ఎదుర్కొన్నాడు. మరి వారు బయలుదేరినప్పుడు, సమాధి యొద్ద నుండి వారు బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభుల వారు వారిని ఎదుర్కొన్నాడు. చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు గమనిద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 10 వచనాలు. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా, మరి ఇదేమో ఆదివారము తెల్లవారుచుండగా జరిగినటువంటి సంఘటన. మగ్దలేనే మరియ అయితే మరి ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆమె సమాధి యొద్దకు వెళ్ళినట్టు చూస్తున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయము ఆదివారము ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడనే లేచి సమాధి యొద్దకు వచ్చింది. అనగా ఉదయకాలముననే లేచి మరి మగ్దలేని మరియ ఆ యొక్క సమాధి యొద్దకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత తిరిగి మరి విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా, ఇక తెల్లవారుచున్నప్పటి సమయంలో మరి ఇంకా తనతో స్త్రీలను తీసుకొని ఆమె సమాధి యొద్దకు వెళ్ళినట్టు చూస్తూ ఉన్నాం. ఇదిగో విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. మళ్ళీ ఇంకా ఆమెతో వేరే స్త్రీలు కూడా ఇక్కడ ఉండటం చూస్తూ ఉన్నాం. అంతలో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చుని ఉండెను. అప్పుడు మహా భూకంపము కలిగెను. దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడి కావలివారు వణుకుచూ చచ్చిన వారి వలె పడి ఉండిరి. దేవదూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను ముందు చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొన్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచనని ఆయన శిష్యులకు తెలియజేయడి. మీకన్నా ముందుగా ఆయన గలిలియాకు వెళ్ళుచున్నాడు కనుక మీరక్కడ ఆయనను చూతురనేను. ఆ స్త్రీలు ఆ సమాధి యొద్దకు వెళ్ళినప్పుడు మరి ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి ఆ యొక్క రాయిని పొరలించినట్టుగా మరి దాని మీద కూర్చొని ఉన్నట్టుగా ఇక్కడ మనము చదువుతున్నా. అప్పుడు మహా భూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉన్నది. అయితే ఆ దేవదూతను చూచినటువంటి స్త్రీలు భయపడుతూ ఉన్నారు. అయితే ఆ దూత వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. ఆయన తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకున్న స్థలాన్ని చూచి త్వరగా వెళ్ళి
మృతులలో నుండి ఆయన లేచినని శిష్యులకు తెలియజేయడి. మీకన్నా ముందుగా ఆయన గలిలియాకు వెళ్ళుచున్నాడు కనుక మీరక్కడ ఆయనను చూతురు. క్రీస్తు ప్రభుల వారు మరి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులకు చెప్పాడు ఈ మాటలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 32వ వచనంలో మనం గమనిస్తే మరి ఆ క్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మాటలు, ఇదిగో నేను మరి గలిలియాకు వెళ్ళవలసి ఉంది, నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలియాకు వెళ్ళెదను అని క్రీస్తు ప్రభుల వారు శిష్యులకు తెలియజేశాడు. ఆ తెలియజేసిన మాదిరిగానే ఆయన లేచి ఉన్నాడు. ఆయన మరి గలిలియాకు వెళతాడు కనుక మీరు వెళ్ళండి, శిష్యులకు తెలియజేయండి అంటే వారు భయముతో మహా ఆనందముతో త్వరగా వెళ్ళి శిష్యులకు ఆ మాట చెప్పుదుమని సమాధి దగ్గర నుండి పరిగెత్తుకొని వెళ్తూ ఉన్నారు. భయముతో ఆనందం. ఒక దిక్కు మరి ప్రభు లేచి ఉన్నాడనేటువంటి ఆనందము, మరి ఇంకో దిక్కు భయము. ఇది నిజమో కాదో అనేటువంటి భయము వారి హృదయాల్లో. అయితే యేసు వారిని ఎదుర్కొని మీకు శుభము అని చెప్పాను. హల్లెలూయా. And as they went to tell his disciples, behold, Jesus met them, saying, all hail. Jesus is saying, rejoice, ఆనందించండి, సంతోషించండి, భయపడవద్దు, మీకు శుభము కలుగును గాక అంటున్నాడు. షలోమ్, మీకు శుభము కలుగును గాక, మీకు ఆనందంతో మీరుండండి, భయపడవలసిన అవసరం లేదు అని చెబుతూ, ఇదిగో మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలియాకు వెళ్ళవలెననియో వారు నన్ను అక్కడ చూతురనియో తెలుపుడి అని చెప్పాను. దేవనామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి క్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటిగా ఇదిగో ఆ యొక్క భయముతో ఉన్నటువంటి ఆ స్త్రీల భయాన్ని మరి తొలగిస్తూ ఉన్నాడు. మీరు భయపడవలసిన అవసరం లేదు, సంతోషించండి, ఆనందించండి, మీకు శుభము కలుగును గాక అంటున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, క్రీస్తు ప్రభుల వారిని నీవు వెతికితే నీకు శుభము కలుగుతూ ఉంది. క్రీస్తు ప్రభుల వారిని నీవు వెతికితే నీకు నీ హృదయంలో ఆనందము, సంతోషము కలుగుతుంది. యూ విల్ రిసీవ్ ద జాయ్. జీసస్ ఇస్ సేయింగ్ టు దెమ్, రిజాయిస్, ఆనందించండి, అమ్మా మీకు శుభము కలుగును గాక, హల్లెలూయా అన్నప్పుడు వారు యేసయ్య పాదాలు పట్టుకొని ఆయనకు మొక్కుతుంటే, భయపడవద్దు, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలియాకు వెళ్ళవలెనని చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆ స్త్రీలలో ఉన్నటువంటి భయాన్ని పారద్రోలడమే కాదు, కానీ తన పునరుత్థానాన్ని క్రీస్తు ప్రభుల వారు మరి ఒకసారి స్థిరపరుస్తూ ఉన్నాడు. సాక్ష్యాన్ని చూపి మరి ఆ యొక్క గలిలియాకు వెళ్ళి శిష్యులకు మరి యెరూషలేమునకు వెళ్ళాలని చెప్పండి, ఇదిగో నేను లేచి ఉన్నానని క్రీస్తు ప్రభుల వారు ఆ స్త్రీలను బలపరచి వారి భయముల నుండి విడిపించి వారికి ఆనందమును, సంతోషం అనుగ్రహించి మరి తాను పునరుత్థానుడుగా సజీవుడిగా ఉన్నానని నిరూపిస్తూ ఉన్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, మరణము ఆయనను బంధించి ఉంచలేదు. ఆయననే కాదు, మరి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనందరికీ క్రీస్తు ప్రభుల వారు ఆ నిరీక్షణను అనుగ్రహించాడు. యేసయ్య అన్నాడు కదా, నేనే మార్గమును, సత్యమును, జీవమును, పునరుత్థానమును, జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడన్నాడు. హల్లెలూయా. మరి ఈ లోక మరణము మనలను దేవుని నుంచి వేరు చేయలేదు. నేను ఈ లోక యాత్ర ముగించిన వెంటనే క్రీస్తు ప్రభుల వారితో పరదైస్సులో ఉండటానికి కొనిపోబడతాం. హల్లెలూయా. యేసయ్య ఆ సిలువ పైన ఉన్న దొంగతో పలికినటువంటి మాటలు, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉండవు. హల్లెలూయా. మరి ఆ క్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించి ఆ పునరుత్థానం, ఆ పరదైస్సును మన కొరకు సిద్ధపరచడానికే ఆయన అక్కడికి వెళ్ళి ఉన్నాడు. మరి ఆయన వాగ్దానం చేశాడు, నేను తండ్రి యొద్దకు వెళుతూ ఉన్నాను, నా తండ్రి ఇంట
అనేకమైనటువంటి నివాసములు కలవని క్రీస్తు ప్రభుల వారు మరి ఆయన సిలువకు అప్పగింపబడక మునుపు పలికినటువంటి మాటలు. ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళిచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. హల్లెలూయా. ఆ పరదేశంలో క్రీస్తు ప్రభుల వారు పరలోకంలో దేవుని సింహాసనమున కుడి పార్శ్వమున ఆయన ఇప్పుడు ఆసీనుడై ఉన్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, నిన్ను నన్ను మరణము ఏమీ చేయలేదు. ఎందుకంటే నేను నీలో నాలో నివసిస్తూ ఉన్నది క్రీస్తు ప్రభుల వారు. ఆయన పునరుత్థానుడు. ఆయన మరణాన్ని జయించి మరి పునరుత్థానుడుగా తిరిగి లేచాడు. మరి ఆ పద్మాసు ద్వీపంలో పరవాసి అయినటువంటి యోహానుకు ఆయన కనబడ్డాడు. కనబడి ఆయన చెప్పినటువంటి మాటలు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళములు, నా తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నేను క్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తే, ఆయనను వెతికితే ఆయనను కనుగొంటాం. ఆయన మనకు సమాధానము, ఆయన మనకు సంతోషము, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. అంతేకాదు ఈ లోకములో నుంచి మనలను, ఈ లోక ఆశల్లో నుంచి, లోక బంధకాల్లో నుంచి, భయములో నుంచి మనలను విడిపించి ఆ నిత్య రాజ్యములో, ఆ పునరుత్థానంలో మనందరినీ పాలిభాగస్తులుగా చేస్తాడు. హల్లెలూయా. మరి మరణము ఆయనను బంధించి ఉంచలేదు. ఆయన నీలో నాలో ఉంటే మనలను కూడా ఆ మరణము ఏమీ చేయలేదనేటువంటి గొప్ప సత్యాన్ని క్రీస్తు ప్రభుల వారు ఆ స్త్రీలకు తెలియజేశాడు. అంతేకాదు, మీరు వెళ్ళండి, మరి నేను చెప్పిన విధంగా వారిని గలిలయల యెరూషలేములో నా కొరకు వేచి ఉండమని చెప్పమనేటువంటి ఆ శుభవర్తమానం ఆ స్త్రీలకు తెలియజేసి క్రీస్తు ప్రభుల వారు మరి ఒకసారి తాను పునరుత్థానుడనని, సజీవుడనని కనబరుచుకున్నాడు. మరి ఈ దినం మనం కూడా ఆ స్త్రీల వలె క్రీస్తు ప్రభుల వారిని వెతుకుదాం. తను వెతుకు వారందరికీ ఆయన తన ప్రత్యక్షతను అనుగ్రహించేవాడు. ఆయన ఎవరిని మరి సిగ్గుపడనీయడు, ఎవరిని మరి విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. ఆ పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారిని వెతికి ఆయన దర్శనాల్ని, ప్రత్యక్షతను పొందుకుందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసము, కాపుదల మాకు అనుగ్రహించి కాపాడిన దేవా మీకే స్తుతులు, వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, ఆ యొక్క క్రీస్తు ప్రభుల వారి సమాధి యొద్ద దుఃఖముతో, భయముతో, ఆందోళనతో ఉన్నటువంటి స్త్రీలను కనుగొని క్రీస్తు ప్రభుల వారు వారికి శుభమని చెప్పి మరి తాను సజీవుడనని, పునరుత్థానుడిగా తిరిగి లేచాననేటువంటి ఆ శుభవర్తమానం తన శిష్యులకు అందించడానికి వారిని పంపినట్లు అయా మీ పునరుత్థాన దర్శనములు మాకు అనుగ్రహించి మీ యొక్క పునరుత్థాన బలమును, శక్తిని ఈ లోకానికి తెలియజేయడానికి సాధనములుగా మమ్మల్ని అందరినీ చేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.